వెల్కమ్ టు అవర్ ఛానల్. నాడు ఉత్తరాంధ్రకు సామంతరాజుగా పనిచేసిన విజయసాయిరెడ్డికి అశాంతి రేపి పార్టీ నుండి బయటికి వెళ్లే స్థాయికి తీసుకొచ్చిన శాంతి దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసి కోట్ల రూపాయలు కూడబెట్టింది. ఆ వాస్తవాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఏసీబీ రైడ్స్ చేసింది. అనేక అక్రమాస్తులు గుర్తించినట్టు సమాచారం వస్తాం. విజయసాయిరెడ్డికి శాంతికి ఉన్న సంబంధం ఏంటి? పార్టీ నుండి వెళ్లిపోవడానికి బయటికి గెంటివేయబడడానికి కారణం కూడా శాంతేనా? అంత అశాంతి రేపిన శాంతి విషయంలో విజయసాయిరెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నాడు? విశ్లేషించడానికి మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. వారిని మన విషయాలు తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షకులకు కూడా. పార్టీలో అశాంతి రేపి విజయసాయిరెడ్డి బయటికి వెళ్లే వరకు నిద్రపోలేదు శాంతి. ఏసీబీ రైడ్లకు గురయ్యి అనేక అక్రమాస్తులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో అసలు జరిగిన కథ ఏంటి? విజయసాయిరెడ్డికి, శాంతికి, జగన్మోహన్ రెడ్డికి ఈ ట్రయాంగిల్ స్టోరీ ఏంటి? ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఈ ట్రయాంగిల్ స్టోరీ కన్నా అసలు దొంగలు పడ్డ 6 నెలల కుక్కల మురిగిని అన్నట్టుగా ఉందండి. ఇప్పుడు ఏసీబీ శాంతి ఇంటి మీద దాడి చేయటువంటి ఇళ్ల మీద ఆమె మీరు చెప్పారు ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ అని. అసిస్టెంట్ కమిషనర్ అంటే అది పెద్ద ఉద్యోగం ఏం కాదు, కానీ ఆమెకి తాడేపల్లి ప్యాలెస్లు ఉన్నాయని కూడా చెబుతున్నారు. తాడేపల్లిలోనే ఇంకా అవి కాకుండా వేరే వీళ్ళు చేస్తున్నాయే అక్రమాస్తులు ఇళ్ల మీద. ఇంకా అంతకన్నా ప్రూఫ్ ఏముంటుందండి ఆమెకి? తర్వాత ఆమె భర్తే స్వయంగా ఈమె అక్రమాస్తుల గురించి స్వయంగా వెల్లడించాడు. ఆయన కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ లో డిఫెన్స్ కి సంబంధించిన ఒక విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి. తర్వాత ఆమె మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయ్యి రీఇన్స్టేట్ కూడా పెట్టారు. అది ఎప్పుడు చేయాలండి? ఇది ఎప్పుడైతే అసలు ఆమెకి సంబంధించినటువంటి వివాదం బయటకు వచ్చిందో, ఆమె అక్రమంగా బిడ్డను కంటం ఇవన్నీ కూడా కోర్టులకు వెళ్ళటం జరిగినాయో అప్పుడే చేయాలి. ఇంతకాలం పాటు ఆమె అనేక అక్రమ సంబంధించిన ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఇంకా ఇళ్లలో పెట్టుకునే అంత తెలుగు తక్కువ రాలండి. ఆమె ఇప్పుడు వెళ్తే ఏముండవు, గిన్నెలు గ్లాసులు తప్పేళ్లలో. కానీ ఆస్తులు అయితే స్థిరాస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఆమె పేరు మీదే ఉన్నాయి కాబట్టి ఇంకా అంతకు మించి అయితే దొరకనివ్వదు. ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఇప్పుడు ఆమె కనపడే విజిబుల్ ఆస్తులు మాత్రమే వీళ్ళు చూడగలుగుతారు. అంతే తప్ప ఇన్విజిబుల్ గా ఉన్నాయి లిక్విడ్ క్యాష్ గానీ గోల్డ్ గానీ ఇతరత్ర పత్రాలు ఏమీ దొరకనివ్వదు. కాబట్టి వీళ్ళు టైంలో చేయలేకపోయారు. ఇప్పుడు వెళ్ళటం వలన పెద్దగా ప్రయోజనం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా లేదు. విజయసాయి రెడ్డి గారు ఆ పార్టీలో లేకపోయినా ఆయనకుండా సాన్నిహిత్యం రీత్యా కాపాడగలిగినంత వరకు కాపాడాడని అనుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి ఆమె అనేక ప్రభుత్వ దేవాదాయ భూముల్ని మీరు చెప్పారు, ఉత్తరాంధ్రకి సామంతరాజుగా ఉన్న ఈయనకి ఆమె చెప్పింది స్వయంగా, నేను ప్రభుత్వ భూములు కానీ లేకపోతే దేవాదాయ భూములు సమాచారాన్ని విజయసాయి రెడ్డికి అప్పచెప్పాను అని చూపించాను అని. అంటే దొంగలకి దోవ చూపించిన చాలు కదండి, అట్లా చూపిస్తానికి ఆమె సహాయపడింది. వాళ్ళు ఎంతవరకు ఈమెను ఉపయోగించుకున్నారు. ఈమెకి కూడా ఆస్తులు కొనిపెట్టడంలో ఈమెకి ప్రతిఫలంగా వాళ్ళు ఇవ్వాల్సిందేదో ఇచ్చేశారు. భర్తే చెప్పాడు స్వయంగా, మేమిద్దరం కూడా వెళ్ళి విజయసాయి రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆ బ్యాగుల్లో డబ్బులు పెట్టుకుని తెచ్చుకున్నాము, అదిగో పలాంత కొందని కూడా. ఆయన డిపార్ట్మెంట్ కోర్టులు కూడా లెటర్లు కూడా రాశాడు, పోలీస్ డిపార్ట్మెంట్లకు రాశాడు. అంత ఎవిడెన్సెస్ అక్కడ ఉండగా ఇన్ని రోజుల తర్వాత రీఇన్స్టేట్ అయిన తర్వాత చేసే దాడుల్లో పెద్దగా నేను ఫలితం ఉంటుందని అయితే అనుకోనండి. అంటే ఆమె అవినీతి చేయలేదని కాదు, చేసినా కూడా తెలివి ఉంటది, వెంటనే సర్దుకుంటారు. ఎవరు కూడా మాంసం తిన్నారని బోకిలు మెడలో వేసుకుని నెలలపాటు తిరగరండి. మాంసం తింటా ఉన్నప్పుడే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోలేనప్పుడు అవన్నీ కడిగేసి కంచె అవతల పారబోస్తారు ఎవడైనా. ఆమె కాదు, ఎవరైనా చేసే పని అదే. కాబట్టి ఇది లేట్ గా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఆ రీఇన్స్టేట్ చేసిన ఆఫీసర్స్ చేసిన ఎంక్వైరీస్ కూడా నేను అనుకోవటం స్ట్రిక్ట్ గా చేశారని అనిపించట్లేదు. ఎందుకంటే ఆమెకి కొంత రిజర్వేషన్ మూలన కొన్ని రైట్స్ ఉన్నాయి. తర్వాత ఆమె గతంలోనే పై అధికారుల మీద సిరా కూడా పోసి ఒక ఎంక్వైరీ సందర్భంలో అలాంటి పనులు కూడా చేసింది. ఆగడాలు మామూలు ఆమె కాదు, పేరులో శాంతి ఉన్నా చాలా అశాంతి మనిషే, ఆగడాల మనిషే, చాలా ధైర్యస్తురాలు. ఎందుకంటే ఆమె రిక్రూట్ అయ్యి అవగానే కూడా వెంటనే ఆమె ఎవరన్నా రిటైర్ అయ్యే దశలోనో లేకపోతే ఒక సీనియారిటీ వచ్చిన తర్వాత ఇలాంటి పనులు చేస్తారు. బిగినింగ్ లోనే, కెరీర్ బిగినింగ్ లో చేయరు. కానీ ఈ అమ్మాయి అట్లా టైం వేస్ట్ చేసుకోదలుచుకోవాలా. బిగినింగ్ లోనే పెద్ద వాళ్ళతో కనెక్షన్స్ పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన హెల్ప్ ఏదో ఈమె చేసి, ఈమెకి కావాల్సిన హెల్ప్ ఏదో వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా తీసేసుకుని ఇళ్లకి వెళ్ళేసి డబ్బులు తెచ్చేసుకుందంటే, అంటే కెమెరాలతో సహా పడుతున్నా సరే. తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ప్రభుత్వోద్యోగి వాళ్ళ ప్రైవేట్ గా ఆస్తులు, ఇంత పెద్ద ఆస్తులు, కోట్లాది రూపాయల ఆస్తులు కొనటం అంటే ఈవెన్ IAS IPS లాంటి అధికారులు కూడా సాధ్యం కాదు చట్టరీత్యా. కానీ ఆమె ఒక తెంపుకు వచ్చేసింది, ఏం చేయగలుగుతారు అనే ఒక తెంపుకు వచ్చింది. అంటే దేవాదాయ శాఖ గురించి కానీ, ఏసీబీ గురించి కానీ, ప్రభుత్వ శాఖల గురించి కానీ ఆమెకు ఒక అవగాహన చిక్కింది. తెగించినాడికి తెడ్డేలింగం ఏం పీకుతారు వీళ్ళు అని. ఆ ధైర్యం ఉండబట్టే ఆమె ఇంత పెద్ద వాళ్ళతో
ఆ చిన్న వయసులోనే కెరీర్ బిగినింగ్ లోనే ఈయన విజయసాయి రెడ్డి గారు అంటే వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకుడు, రాజ్యసభ పక్ష నాయకుడు, ఆ పార్టీకి అఖిల భారత కార్యదర్శి, అఖిల భారత అధికార ప్రతినిధి, అన్ని పోస్టులు ఉన్న వ్యక్తితో ఆమె ఒక వ్యక్తిగత స్థాయిలో సంబంధాలు నేర్పిందంటే మామూలు మనిషి అండి. భర్తను కూడా ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ కుటుంబంలో తను ఒక సభ్యురాల్లాగా ఒక సొంత కూతురు గనక బ్యాగుల్లో డబ్బులు నింపుకుని తీసుకెళ్లిపోయిందంటే అవన్నీ కూడా భర్త కూడా చెబుతున్నాడు కదా, నేను కూడా వెళ్ళాను ఫలానా రోజు ఇది అని. కాబట్టి ఇప్పుడు ఏసీబీ వాళ్ళు లేట్ గా మేల్కొన్నారు, ఏదో చెయ్యాలని చేశారు కానీ అంతగా పెద్ద ప్రయోజనం ఉండదు. కానీ ఏదైతే రిజిస్టర్డ్ ఆస్తులు అయితే ఉన్నాయో అవి కూడా అక్రమాస్తులు కాబట్టి వాటి మీద గట్టిగా కేసు బుక్ చేసి అయినా చర్య తీసుకుంటే గనక మళ్ళీ డిపార్ట్మెంట్ లో రీఇన్స్టేట్ అయినా కూడా సస్పెండ్ అవుతారండి. మళ్ళీ ఇప్పుడు గనక ఏసీబీ వాళ్ళు ప్రాసిక్యూషన్ చేస్తే ప్రాసిక్యూషన్ కనుక మొదలుపెట్టి ఇదిగో ఇవన్నీ మాకు ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్ దొరికినాయి, పుట్టారు అండర్ సస్పెన్షన్ అని ఏసీబీ వాళ్ళు డిపార్ట్మెంట్ కి రాయనవచ్చు, వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. అది అంతకు ముందు వేరే, ఇది ఈ కేసు వేరే ఎఫ్రెష్. కాబట్టి చూద్దామండి, ఇప్పుడు లేట్ అయినా ఏసీబీ వాళ్ళు ఉండంతలో ఆధారాలను గనక గట్టిగా పట్టుకుని ప్రాసిక్యూషన్ చేయగలిగితే బెటరే, లేకపోతే గనక ఏసీబీ విలువ కూడా తగ్గిపోద్ది. ఇలాంటి ఎప్పుడో జరిగిన దాన్ని పట్టుకోవటానికి వెళ్ళి ఫెయిల్ అయ్యారు, అక్కడ ఏమి వీళ్ళు ప్రాసిక్యూషన్ కి సంబంధించిన అంశాలు ఏమి సేకరించలేకపోయారని అపనింద అయితే పడాలి. ఇప్పుడు దోపిడీ చేసినప్పుడు తెలియదంటారు వీళ్ళకి, ఏసీబీ రైళ్లు జరుగుతాయి, పట్టుకుంటారు, కేసులు అవుతాయి, ఇబ్బంది పడాల్సి వస్తున్న జ్ఞానం వీళ్ళకి ఉండదంటారా? అంటే ఆ మైకులో తెలియదు, అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు తెలుసు. ఇప్పుడు మొన్న అమ్మాయి కేసులు భర్తే బయటకు వచ్చి చేయటం మీడియాల్లో బాగా విస్తృత ప్రచారాలు జరిగిన సందర్భంలో అప్పుడు నేను చెప్పా కదా, ఇక అప్పుడు నుంచి జాగ్రత్తగా ఉండి ఈ ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఇతరత్ర డాక్యుమెంట్స్ ఏదన్నా కూడా సీక్రెట్ గా ఎవరికి కనపడిన స్థాయిలో దాచేస్తారు. ఇక బంగ్లాసాయి అయితే రిజిస్టర్ అయిపోయినాయి కాబట్టి ఒకవేళ పేరు మార్చినా కూడా ఫలానా టైంలో రిజిస్టర్ అయింది అనేది తెలుస్తుంది కదండి. కాబట్టి నేను అనుకోవటం ఆ అమ్మాయికి ఆ ధైర్యం అయితే ఉంది, ఉన్న బంగళాలు కానీ ఇళ్ళు కానీ నా పేరు మీద ఉన్నా కానీ ఏం చేయగలుస్తారులే, ఎట్లాగూ ఆల్రెడీ ఆన్ రికార్డ్ వెళ్ళిపోయింది, డిపార్ట్మెంట్లకి వెళ్ళింది. అప్పుడు అదే సందర్భంలో ఏసీబీ వాళ్ళ దృష్టి కూడా ఇల్లు ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ గా ఇల్లు తెలవబట్టే కదా ఆమె ఇంటి మీద దాడులు చేస్తున్నారు, ఆమె ఇళ్ల మీదే బంగ్లాల మీద కానీ. కాబట్టి ఆవిడ అక్కడే విల్లాలు కొనుక్కుందని చెప్పి 6 ఏళ్ల క్రితం అందరికి తెలుసు. అదే అన్న ఆ విల్లా నంబర్లతో సహా కూడా తెలుసు, ఏ రోజు రిజిస్ట్రేషన్ అయింది తెలుసు, తర్వాత ఎంత డబ్బులు పెట్టుకున్నది తెలుసు, ఏ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఆ రిజిస్ట్రేషన్ జరిగింది కూడా అన్నీ తెలుసు. మీరు అన్నట్టు ఇందులో రహస్యాలు ఏం లేవు, ఓపెన్ సీక్రెట్సే. కాకపోతే ఇవాళ ఏసీబీ వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అంటే రాష్ట్రానికి ఓపెన్ సీక్రెట్ కానీ ఏసీబీ వాళ్ళకి అడ్రస్ తెలియడానికి ఇన్ని సంవత్సరాలు పట్టినట్టు. అదే మరి ఇప్పుడు వెళ్ళటం ఏంటండి, లేకపోతే ఎప్పుడో అప్పుడే చేసేయాల్సింది వేడి మీద, అంతేగాని వేడి తగ్గిపోయిన తర్వాత ఏముంటదండి, ఐరన్ వెన్ ఇట్ ఇస్ హాట్ అని. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఇనును వంచడం ఎంత కష్టమో, ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి అని నమ్మి దాడులు చేయటం కూడా అంతే ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో ఏసీబీ రైడ్ చేసింది డాక్యుమెంట్లు ఏవో సంపాదించి ఉంటుంది, విజయసాయి రెడ్డికి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందన్న సంగతి అందరికీ తెలుసు. ఆయన వైపు కూడా ఏసీబీ అడుగులేసే అవకాశం ఉందంటారా? ఆయన దగ్గర వేసే అవకాశం ఏమి ఉండదండి, ఎందుకంటే ఆయన ఇవ్వదలుచుకుంది ఏదో అప్పుడే ఇచ్చేసాడు. వీళ్ళిద్దరి మధ్యలో జరగాల్సిన ట్రాన్సాక్షన్స్ ఆమె కూడా అప్పుడు చెప్పింది కదా, ఏ భూముల గురించి నేను ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఏదో ఒక ట్రస్ట్ గురించి వీటి గురించి ఇచ్చింది అని చెప్పింది. అవన్నీ అప్పుడే రాడార్లోకి వచ్చినాయండి. కాబట్టి ఇంకా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ఆర్థిక అంశాల్లో ఇది ఒక చాలా చిన్న బిట్టు. అంటే శాంతి భర్త మదన్ మోహన్ ఒకసారి మీడియాతో మాట్లాడి స్పష్టంగా చెప్పాడు, ఆయన 60 లక్షలు సునందారెడ్డి గారు అనుకుంటా విజయసాయి రెడ్డి గారి భార్య, ఆమె 60 లక్షలు ఇచ్చింది, తర్వాత విజయసాయి రెడ్డి ₹1 కోటి ఇచ్చాడని చెప్పారు. ఆ మాటలను సాక్ష్యంగా తీసుకుని వాళ్ళని విచారించే అవకాశం ఉండొచ్చు. అది వేరు, విచారించవచ్చు కానీ వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తే ఈమెకి ఇచ్చింది సముద్రంలో కాకిరెట్ లాంటిది. విజయసాయి రెడ్డి గారి ఆర్థిక నగదు వ్యవహారాల్లో అంత తేలిక దొరకలేండి విజయసాయి రెడ్డి. కాబట్టి అందులో ఆయన చార్టెడ్ అకౌంటెంట్, అదంతా ఇచ్చింది క్యాష్ రూపంలో ఇచ్చేసాడు. కాబట్టి అది ఆ రోజుతోనే వెళ్ళిపోయింది. మిగిలిన ఈమెకి ఇచ్చినవి అన్ని అక్కడ ఏదో రికార్డెడ్ గా ఉంటాయి అని కాదండి. తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో చెక్కుల రూపంలోనో ఏదో జరిగినాయి అని కూడా అనుకోవడానికి వీల్లేదు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని బ్రీఫ్ కేస్ కంపెనీలను సూట్ కేస్ కంపెనీలు పెట్టి బిడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్ లో ఎక్స్పర్టెన్సీ ఉన్న వ్యక్తి ఇలాంటి చిన్న చిన్న అంశాలని ఆయన ఇంట్లో ప్రూఫ్లు దొరికేటంతగా పెట్టుకునే పరిస్థితి ఉండదు. నేను అనుకోవటం పిలిచి అడిగితే అడుగుతారు అంతే, ఈ ఫలానా డబ్బులు ఇప్పుడు ఈవెన్ అడుగుతారు కదా ఈ బంగ్లా ఎట్లా కొన్నావని, ఆ సందర్భంలో ప్రూఫ్ చూపించలేదు ఎవరు కూడా. ఆ ఉద్యోగస్తు బ్యాంకుల నుంచి అయితే తేలేదు, లేకపోతే నువ్వు తెచ్చి డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసావా చేయలేదు. కాబట్టి వాళ్ళ హస్బెండ్ అంతకుముందు ఇచ్చిన లెటర్స్లో కూడా క్లియర్గా అడిగి చెప్పారు కాబట్టి అవి పెట్టినప్పుడు నో చెప్పలేదు. ఆ సందర్భంలో కన్ఫర్మేషన్ కోసం ఆయన అడిగితే ఏమో నాకు తెలియదు, ఎంతో మందికి నేను డబ్బులు దానాలు చేస్తాను, దాన ధర్మాలు అట్లాంటివి ఏమన్నా జరిగినాయేమో అన్నట్టు మాట్లాడుతారు. వాళ్ళు తప్పించుకుంటారు. అదే అన్న ఆయన
తప్పించుకునే స్థాయి ఉంది కాబట్టి 13 ఏళ్ల నుంచి బెయిల్ వచ్చినా వాయిదాలు కలగడం తిరగలరు. అవును, అసలు ఆమె ఎవరో తెలియదని కూడా అనగలడు. నా దగ్గరికి నేను యాజ్ ఏ రాజ్యసభ మెంబర్ గా అనేక మంది నన్ను వచ్చి కలిసి వెళ్తా ఉంటారు, ఎవరి పేర్లో అన్ని నేను గుర్తుపెట్టుకోలేనంట. అంతటి సమర్థుడే. ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు జరిగిన దాడుల్లో ఆధారాలు దొరికితే ఆ ఆధారాల ఆధారంగా ఛార్జ్షీట్ ఫైల్ చేసి శాంతి వరకు అరెస్ట్ చేసే అవకాశం ఉంటే ఉండొచ్చు. అంతవరకు అయితే ఖచ్చితం, అంతే తప్ప అంతకుమించి వెళ్ళదు. అంతకుమించి పెద్దగా ఉంటుందని అనుకోలేండి. ఇంతకన్నా పెద్ద పెద్ద ఆర్టీల్లోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఆయన A2గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 12 ఏళ్ల నుంచి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు, అంతకన్నా ఆయన కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. నెంబర్ 1 A అండ్ 2కి ఎంత తేడా అండి, 1 మిల్లీమీటరే కదా. కాబట్టి మనం శాంతి విషయంలో ఇప్పటికే వాళ్ళు ఒక రకంగా ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు ఆ అమ్మాయి అంటే వ్యక్తిగతంగా ద్వేషం కాదండి, దీని మూలాన ఇతరులకు కూడా ఒక మెసేజ్ వెళ్ళాలి. అంటే జేరీ జారగానే ఇట్లాంటి అవినీతి పనులు చేసే అధికారులకు ఒక హెచ్చరికలాగా ఉండాలి. అంటే ఎక్కువ రోజులు ఉద్యోగం చేసే ఉద్దేశం వాడి దగ్గర కనపడలా ఉండొచ్చు, ఎందుకంటే డబ్బులు వచ్చేసిన తర్వాత చేసిన రోజు టార్గెట్ పెట్టుకుంటుంది, ఒక 50 కోట్లు 100 కోట్లు అంతవరకు సంపాదించి వెళ్ళిపోదాం అనే దృష్టిలో ఉన్నట్టు ఉంది. అంతే. ఇప్పుడు నిజంగా దేవాదాయ శాఖలో డైరెక్టర్ గానో కమిషనర్ గానో చేసినా కూడా సంపాదించలేరు నిజాయితీగా ఉంటే. ఇక ఇట్లా కనుక అక్రమంగా చేసినాడు సంపాదించాల్సిందే. మహా ఉంటే వాళ్ళకి ఏంటంటే పలహారం ప్రసాదాలు పంపిస్తారు తప్ప కమిషనర్లకి ఇట్లా మూటలో డబ్బు బంగాళాలు కొనిచ్చేవాడు ఎవడు ఉంటాడు. ఆవిడ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా శ్రీకాకుళంలో చేసిన, విజయనగరం జిల్లాలో చేసిన, విశాఖపట్నం పరిసర ప్రాంతాల దేవాలయాల మీద కూడా పెత్తనం ఆవిడే చేసింది. అక్కడ నుండి కృష్ణా జలాల మీద కూడా చేసిందంట పెత్తనం. ఇక్కడ భూ లాభాల మీద కూడా ఆవిడే చూస్తుందండి. అంటే ఆమె రూట్ మార్చేసుకుందండి, అయ్యర్ సర్కిల్లోకి వెళ్ళిపోయింది. అయ్యర్ సర్కిల్లోకి వెళ్ళినప్పుడు రోజువారీ చేసే అసిస్టెంట్ కమిషనర్ డ్యూటీస్ ఎవరికి కావాలండి? ఆమె అంతకన్నా పెద్ద స్థాయిలో ఆర్థిక అంశాలు నిర్వహించింది. అసలు విజయసాయిరెడ్డి లాంటి పర్సనల్ గా తెలిసినప్పుడు వ్యక్తిగతంగా ఏ టైంలో అయినా వెళ్ళగలిగే పరిస్థితి ఆమెకు ఉంది, ఏదైనా చేయగలదు, వీళ్ళింటికి రాగలిగేటంత కుటుంబ బంధాలు ఉన్నాయి. కాబట్టి ఇక ఆమె మామూలు వ్యక్తి అని ఎట్లా అనుకుంటారు? తర్వాత కమిషనర్లు అయినా కూడా ఆమెకు లొంగి బతకాల్సిందే తప్ప ఆమె ఎవరికి కమిషనర్కి సలాం కొట్టే పరిస్థితి ఉండదు. కూడా పొంగటం అంటే వేరే రకంగా కాదు, అంటే సలాం కొట్టే పరిస్థితి అయితే ఉండదు. ఉద్యోగపరంగా కూడా పని చేయాలి, తగ్గదు, తనకు మించిన స్థాయిలోనే అంటే ఆమెకు రాజకీయంగా ప్రాబల్యం సంపాదించుకుంది కాబట్టి నేను వేరు అన్నట్టుగా డిపార్ట్మెంట్లకి అబవ్ అన్నట్టు ఆమె ప్రవర్తించింది. ఏసీబీకి దొరికిన ఆధారాలను బట్టి అరెస్ట్ అంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.